హలో గైజ్, నమస్తే అండ్ వెల్కమ్ టు మై బ్లాగ్. ఇవాళ నా వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ చెస్ట్. బ్యాక్ కోసం మెషిన్స్ ఇంకా వెయిట్స్తో చేస్తాము. చెస్ట్ కోసం ఏమో బాడీ వెయిట్ వర్కౌట్స్ కొడతాం. ఇంకా మంచిగా 7 days గ్యాప్ ఇచ్చి బ్యాక్ వేరియేషన్, ఫస్ట్ వేరియేషన్ డెడ్ లిఫ్ట్ కొట్టిన ముందు రోజు కూడా మంచిగా ఒక 10 hours పడుకొని ప్రోటీన్ ఇంటేక్ మెయింటైన్ చేసుకుంటా ఈరోజు మంచిగా ప్లానింగ్తో వచ్చిన అనమాట డెడ్ లిఫ్ట్కి. సో ఎట్లుంటుందో కరెక్ట్ టైంలో పర్ఫార్మెన్స్ చూద్దామని చెప్పేసి ఫస్ట్ 70, 120తోని మంచిగా రెప్స్ వెయిట్ ప్రాక్టీస్ చేసుకున్నా. ఏం తొందర లేదు, మరీ అంత హై రెప్స్ కూడా కాదు, జస్ట్ 3-5 అట్లా లైట్ రెప్స్, జస్ట్ అలవాటు చేసుకోవాలని చెప్పేసి 120తోని నీట్గా 3 తీసేసిన. దాని తర్వాత వచ్చేసి 140 kgs, 140 టచ్ కాగానే సింగిల్ రెప్ తీసుకుంటూ పోయినా. ఎందుకంటే ఎనర్జీ ఇన్ రిజర్వ్లో పెట్టుకొని ఎనర్జీ ప్లాన్ చేద్దాం నెక్స్ట్ వెయిట్ అని చెప్పేసి 140 తర్వాత 160 కూడా ఎక్స్ప్లోజివ్ ఒక్క రెప్పే, కానీ నా బెస్ట్ ఇవ్వాలని ట్రై చేసిన ఇక్కడ. సో ఒక్కొక్క రెప్ తీసుకుంటా 160 ఓకే సాటిస్ఫైడ్ ఉండే కాబట్టి 175తోని ఎక్స్ప్లోజివ్ లెఫ్ట్ ట్రై చేస్తే మరీ అంత అనుకున్నంత రాలేదు, బట్ ఫైన్. నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉండే ఇక్కడ 190 కూడా ట్రై చేసేవచ్చు అని చెప్పేసి. 190 kgs నా పర్సనల్ రికార్డ్ వెయిట్. నేను అనుకున్న దానికన్నా మంచిగా వచ్చింది. నేను మధ్యలో బ్రేక్ పడుతుంది లేకపోతే ఫెయిల్ అవుతుంది అనుకున్నా, కాకపోతే ఆగకుండా నీట్గానే వచ్చింది. బట్ దెర్ ఈస్ స్టిల్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. కానీ కాన్ఫిడెంట్గా సెకండ్ సెట్ కూడా ట్రై చేసిన, ఒకటే రేపు సింగిల్ రేపే కదా అని చెప్పేసి ట్రై చేసేసరికి ఇక్కడ మంచిగా జనరేటర్ ఆన్ అయిపోయింది, దడ అనుకుంటా. సో మన బాడీ ఇక్కడ ఆపరే అనగానే ఇంకా ఆపేసిన. సెకండ్ సెట్ కంప్లీట్ ఎట్లనో చేసేసి, వెయిట్ అలవాటే కాబట్టి కంప్లీట్ అయింది, లేకపోతే ఫెయిల్ అవుతుండే ఇది. సో సెకండ్ సెట్ ఒక రేపు కంప్లీట్ చేసినాక బ్యాక్ ఆఫ్ సెట్కి వచ్చేసి 175 kgs. దీంతో రెప్స్ తీద్దాము, ఎక్స్ప్లోజివ్గా రెప్స్ తీసేద్దాము, ఒక 2 reps అని వస్తుందని చూసేసరికి 175K ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. సో ఒక రెప్ కొట్టగానే మళ్ళీ సీదా 170కి వచ్చేసి 170తోని అలవాటే కాబట్టి మంచిగా వచ్చినాయి. ఇంతకుముందు కూడా కొట్టిన 2 reps. సో గ్యాప్ తీసుకొని 2 reps తీసేసినాయి. ఇది వచ్చేసి సెకండ్ రెప్. లైట్గా గ్యాప్ తీసుకున్నా, మరీ ఎక్కువ తీసుకోలే. సెకండ్ రేప్ అనుకున్నంత మంచిగా రాలేదు, బట్ ఫైన్, టోటలీ ఫైన్. ఇక్కడితోనే మన బాడీ ఆపరే అనగానే ఇంకా ఆపేసిన. మళ్ళీ ఇంకా 150 అవన్నీ ముట్టుకోకుండా సీదా వచ్చేసిన బెంచ్ ప్రెస్ దగ్గరికి. నాకు తెలుసు ఎనర్జీ కొంచెం తక్కువ ఉందని చెప్పేసి, కానీ చూద్దాం 90 దగ్గర ఎట్లుందో చూసి దాని తర్వాత చేద్దామని ఎనర్జీ ఇన్ రిజర్వ్ పెట్టుకున్నా. ఇక్కడ కూడా 80-90 జస్ట్ 3 reps కొట్టి సీదా 110 kgs ఒకటే ఒక రెప్ తీద్దాం. స్పాటర్ని పెట్టుకొని ఎనర్జీని వేస్ట్ చేయకుండా సింగిల్ రెప్ నీట్గా ట్రై చేసి చూద్దామని చెప్పేసి చూస్తే డీసెంట్గా వచ్చింది. మరీ ఎక్స్ప్లోజివ్ రాలేదు, నేను అనుకున్నంత మంచిగా రాలేదు, బట్ ఫైన్. స్ట్రెంత్ లెవెల్ ఈస్ ఫైన్. ఐ కెన్ డెఫినెట్లీ ట్రై 115 అనిపించింది. 120 ఇంపాసిబుల్ ఈ టైంలో. 115 పాజ్డ్ రెప్ ట్రై చేద్దామని చెప్పేసి ఒక 1 second చెస్ట్ మీద పెట్టి ట్రై చేసిన, బట్ లైట్గా సపోర్ట్ అవసరం పడ్డది. వాటర్ చెప్పిండు మొత్తం ఆల్మోస్ట్ సెల్ఫే వచ్చిందని చెప్పేసి, కానీ స్టిల్ సో స్ట్రెంత్ ఈజ్ ఓకే. దాని తర్వాత 110తోని 2 reps వస్తాయా చూద్దామని చెప్పి టెస్ట్ చేసేసరికి ఫస్ట్ రెప్పే కొంచెం స్లోగా వచ్చింది. ఫస్ట్ రెప్ అనుకోలే ఇంత స్లోగా వస్తుంది అని చెప్పేసి. ఇక డెఫినెట్లీ సెకండ్ రెప్ బీక్తుంది అనిపించింది. ఇక కరెక్ట్ టైంకి స్పాట్ ఇచ్చిండు మనోడు. షౌట్అవుట్ టు జింబ్రో రిషితేజ్. స్పాట్ రాగానే సెకండ్ రెప్ కంప్లీట్ చేసిన. తర్వాత వచ్చేసి మన చెస్ట్ వర్కౌట్ కోసం బార్ డిప్స్ మాత్రమే కొడతాం. ఇవాళ బార్ డిప్స్ 50 reps ఇద్దామని చెప్పేసి ఫస్ట్ సెట్ వచ్చేసి 15 reps మ్యాక్సిమం హైపోట్రోఫీలో మ్యాక్సిమం రేంజ్ 15 reps. 15 reps ఎట్లా వస్తాయో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం అనుకున్నా. కొంచెం ముందరికి టిల్ట్ అయ్యి చెస్ట్ మీద ఫోకస్ చేసి కొట్టేసరికి 15 నీట్గా వచ్చినాయి. ఇది ఒక్క సెట్కే చెస్ట్ ఇంకా ట్రైసెప్ మంచిగా రెస్పాండ్ అయినాయి. సో అందుకని మన ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వెయిట్తోని ఓవర్లోడ్ చేయడం. సో ఇన్స్టెడ్ ఆఫ్ రెప్స్ వెయిట్ యాడ్ చేసి 5 reps వస్తే చాలు. 10 kgsతో 5 reps మంచిగానే వచ్చినాయి. దాని తర్వాత 15 kgsతో 5 reps మాత్రమే. ఇంకా ఎనర్జీ ఉన్నా కూడా 5 reps కావాలి నాకు. సో 1, 2, 3, 4 and 5 రాగానే ఆపేస్తున్నా. తర్వాత 20 kgsతో 5 reps ట్రై చేసిన. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్లో నేను మెయిన్ ప్రియారిటీ వెయిట్కి ఇస్తా. వెయిట్తోని 5 reps 6 reps రాగానే వెయిట్ బెంచ్ చేయడం అట్లా. తర్వాత రెప్స్, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ సెట్స్, ఈ ఆర్డర్లో పోతూ 20 kgsతో 5 రాగానే చలో మళ్ళీ ట్రై చేయొచ్చు, ఇంకా వెయిట్ బెంచవచ్చు అనుకున్నా. కానీ ట్రైసెప్స్ చాలా టైట్ అయిపోయినాయి. సో మరీ వెయిట్ కాకుండా ఇంకా రెప్స్తోని
50 రెప్స్ కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి సేమ్ అదే 20 kgsతోని ఎన్ని రెప్స్ వస్తాయో చూద్దామని చెప్పేసి ట్రై చేసిన. మైండ్లో అయితే 15 వస్తే హ్యాపీ అనుకున్నా, కానీ 7 and 8 వచ్చినాయి. ఓకే ఫైన్, డీసెంట్. 8 రెప్స్ అంటే హైపర్ట్రోఫీలో మిడ్ రేంజ్లో ఉన్నది స్ట్రెంత్. ఓకే ఫైన్, హ్యాపీ అనుకున్నా. దాని తర్వాత బ్యాక్ వేరియేషన్కి వచ్చేసిన. బ్యాక్ వేరియేషన్లో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ వేరియేషన్ లాట్స్ పుల్ డౌన్. ఇందులో కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ వచ్చేసి వెయిట్తోనే పెంచుకుంటా. హైపర్ట్రోఫీ రెప్స్ ఏమో మినిమం అంటే 6 వస్తే చాలు. 6 స్లో ఇసెంట్రిక్స్ రావాలి. పుల్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చేసి, నీ వల్ల అయితే ఒక 1 సెకండ్ హోల్డ్ చేసి దాని తర్వాత వెయిట్ని మెల్లగా రిలీజ్ చేస్తుండాలి. ఈ వర్జన్లో వెయిట్ని మెల్లగా 2 ప్లేట్స్ 1 ప్లేట్ 2 ప్లేట్ అట్లా పెంచుకుంటూ పోయినా. ఇంకా దీంతో 6 రెప్స్ మాత్రం ఫిక్స్డ్ పెట్టేసిన. 6 వస్తే చాలు నాకు అని చెప్పేసి. వెయిట్ మాత్రం పెరుగుతూ ఉండాలి అండ్ ఎసెంట్రిక్ని కంట్రోల్ చేసుకుంటూ పోయినా. ఇంకా లాస్ట్ సెట్ డీసెంట్గానే ఫెయిల్యూర్కి తీసుకెళ్దాం అనుకున్నా. సో 3 రెప్స్ 4, 5th రెప్ కంప్లీట్ రాలేదు. సో ఇంకా ఇది ఫెయిల్యూర్కి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి కొంచెంసేపు హోల్డ్ చేసిన. 6th రెప్ అట్లా వచ్చింది. ఇక్కడతోని వేరియేషన్ ఆపిన. నెక్స్ట్ వచ్చేసి సీటెడ్ రో. ఇది క్లామ్స్తోని ఇండివిజువల్ క్లామ్స్ పెట్టేసి, నేను మరీ అంత హెవీ కాకుండా ఫుల్ స్టాక్లో అట్లా వెయిట్ కాకుండా డీసెంట్ వెయిట్తోనే ఒక 2-3 సెట్స్ కొట్టి ఆపేసిన. ఇది కానీ కొట్టిన ఎవ్రీ సెట్లో కొంచెం స్ట్రెచ్ని ఫోకస్ చేసుకుంటా ఇసెంట్రిక్ని కంట్రోల్ చేసుకుంటా అట్లా కంప్లీట్ చేసేసిన దీన్ని. కానీ రెప్స్ మాత్రం ఎవ్రీ సెట్లో 6 రెప్స్ వస్తే చాలు. వెయిట్ని పెంచుకుంటూ పోయినా. దీని తర్వాత వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ పుల్ వేరియేషన్ టీ బార్. మొత్తం బ్యాక్ని థిక్ చేసి పడేస్తుంది ఒక్క వేరియేషన్. సో దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 6 రెప్స్ వస్తే చాలు. వెయిట్ మాత్రం పెరుగుతూ ఉండాలి. 6 రెప్స్ రాగానే వెయిట్ పెంచుకుంటా అట్లా 50 kgs వరకు రీచ్ అయిపోయినా. 50 kgsతోని 6 రావనుకున్నా, బికాజ్ 5 రెప్స్ దగ్గరే నాది అవుట్ అవుతుంటుంది. కానీ ఈసారి ఐ వాజ్ ఏబుల్ టు గెట్ 6 రెప్స్, డీసెంట్ రెప్స్, ఫైన్. మరీ హోల్డ్ చేయలేకపోయినా కానీ హ్యాపీ. దీని తర్వాత వచ్చేసి లోరో ఇది ఇంటెన్స్ వెళ్ళొచ్చు, కాకపోతే ఈరోజు డెడ్ లిఫ్ట్ కొట్టినాం కాబట్టి కొంచెం ఫిక్స్డ్ వెయిటే పెట్టిన. మరి 100 kgs అట్లా కాకుండా 80 kgsతోని రెప్స్ తీసిన. అండ్ లాస్ట్ సెట్ వచ్చేసి ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళిపోయినా. చిన్న రెప్ వచ్చిన, పార్షల్ రెప్స్ వచ్చినా కూడా ఓకే ఫైన్, బట్ ఐ వెంట్ టిల్ ఫెయిల్యూర్. ఇక్కడతోనే బ్యాక్ ఫుల్ టైట్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత లాస్ట్కి వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో. ఇది కూడా లైట్గా చేసేసి ఇక్కడతో సెషన్ క్లోజ్. ఇక వర్కౌట్ కాగానే సీదా ఇంటికి వెళ్ళి నేను వే ప్రోటీన్ ఐసోలేట్ ఇంకా క్రియేటిన్ ఈ 2 పాలల్లో మిక్స్ చేసి తీసుకుంటా. 3 years నుంచి తీసుకుంటున్నా. నో వరీస్. వర్కౌట్ అయినాక మంచి రికవరీ ఉంటుంది. జిఎన్సీ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి జెన్యూన్ వస్తాయి ప్రోడక్ట్స్, నో వరీస్. సో ఇది ఇప్పుడు డిస్కౌంట్ నడుస్తున్నది. దాంతోపాటు నా డిస్కౌంట్ కోడ్ ANDYGNC యాడ్ చేస్తే అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. సో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఉంది, డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.